నిన్ను మోసినప్పుడు దానికి ఘనత వచ్చింది తండ్రి. ఎవరైతే యేసు ప్రభువును తమ జీవితంలో నాయన చేర్చుకుంటారో వారికి ఘనత వస్తుందయ్యా. వారి జీవితాలు ఎంతో మధురంగా మాది అనేకులకు ఆశ్చర్యకరంగా అవుతాం కనుక నిన్ను మోసేవారిగా నిన్ను కలిగిన జీవితాలు మా అందరికీ దయచేయండి నాయన. నీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోయ్యా. మా బిడ్డలు ఇంకా రక్షణ లేని మా బిడ్డలకు రక్షణ దయచేయండి. మారు మనసు దయచే ప్రభా. కనికరించే తండ్రి, కృప చూపయ్యా తండ్రి. సహాయం చేయండి. నీ రాజ్యానికి వారసులుగా మేము అవటకు సహాయం చేయండి. నిజంగా ఈ యొక్క చక్కటి వాతావరణంలో సాయంకాలం నీ వాక్యం వినే కృప ధన్యత మా అందరికి ఇస్తున్నాం. మీకు వందనాలు. కొన్ని దేశాల్లో ఇప్పటికే కుబా అనే దేశంలో ప్రభా అక్కడ కరెంట్ లేదు అయా. మా మనిషి జీవితం ఎంతో మనుగడ సాధించలేని దేశంగా అది అయిపోయింది ప్రభా. చిన్న పిల్లలకు ప్రభా ఆక్సిజన్ అందని ప్రభా చనిపోతున్నారు ప్రభా. కఠినమైన దినాల్లో మేము ఉన్నామయ్యా. మా హృదయాలు కఠినపరుచుకొని ఉంటుంది అయ్యా. అనేక దేశాల్లో ప్రభా ఎంతో కరువుల్లో ఉన్నారయ్యా. కఠినమైన దినాల్లో ఉంటున్నారు ప్రభా అయ్యా. నీ రాకడ సూచనలన్నీ మేము చూస్తూ ఉంటాం. ఇంకా మా హృదయం కఠినపరచుకోలేదు తండ్రి అయ్యా. నీ వాక్యం వద్దకు వచ్చినప్పుడే దాన్ని స్వీకరించి అంగీకరించే హృదయాన్ని మాకు అయ్యా. మీరు మీ పాపంలో చనిపోతున్నారన్నా కదా నాయన. మా పాపములు మేము చనిపోవటం నీకు ఇష్టం లేక నశించడాన్ని వెతికి రక్షించడానికి వచ్చిన తండ్రి. మమ్మల్ని ఈ సాయంకాలం జ్ఞాపకం చేసుకో. ఇక్కడికి తీసుకొచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోయ్యా. మా దోషంలో మా పాపంలో ఎక్కడ అడ్డు రానియదు తండ్రి. నీ కృపలో ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోయ్యా. అయ్యా సహాయం ఇచ్చేతండి. నిన్ను కలిగి ప్రభా ఆయన రక్షింపబడి నీ రాజ్యానికి వారసులుగా ప్రతి ఒక్కరిని చేయమని అయ్యా. ఇక్కడ ప్రయాస ఎక్కడ వృధా కాకుండా కృప చూపమని. ఏ కుటుంబంలో అయితే శాంతి లేదో సమాధానం లేదో ఏసే పరిహారి ప్రభా. ఏ పరిస్థితికైనా చాలిన వారు ఎవరంటే నీవే తండ్రి నాయన. దుఃఖములైనా వేదనలైనా బాధలైనా అన్ని సమయంలో అన్ని వేళ తండ్రి ఏ పరిస్థితికైనా చాలిన పరిహారం చేసే దేవుడు నీవు తప్ప ఎవరు లేరు తండ్రి. కనుక నాయన నిన్ను ఆశ్రయించే కృప మా అందరికీ దయచేయండి. నన్ను ఆశ్రయించే నరుడికి ఏ మేలు కొదువే ఉండదని చెప్పావయ్యా. నీ పాదాల దగ్గర నాయన మరి ఎట్లాగా ఉత్తమమైనది నేర్చుకున్నదో ఈ రీతిగా ఉత్తమమైనది మేము నేర్చుకొని నిన్ను వెంబడించే కృప మాకు దయచేయమని అయా. ఈ అంత్య దినాల్లో ప్రభావ నీ కొరకు నీ నామ ఘనత కొరకు జీవించే కృప మా అందరికీ దయచేయండి నాయన. ఇక్కడ తీసుకొచ్చిన బిడ్డలందరూ బట్టి నీకు వందనాలు. బలహీనంగా ఉన్న బిడ్డలను ముట్టు నాయన. స్వస్థపరిచి బలపరిచి నీ రాజ్య వ్యాప్తి కొరకై వాడబడే బిడ్డలుగా చేయండి. ఇంకా రక్షింపబడిన వారికి రక్షణ, కుటుంబంలో శాంతి సమాధానం దయచేయమని నా తండ్రి. ఇచ్చిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించండి. దాసుని కూడా బలపరిచిన విధానం కొరకు వందనములు. ఇంకా